నమస్తే. వర్మ గారు, పిఠాపురం వర్మ గారు అంటే ఫైర్ బ్రాండ్. అది జనాలకి తెలుసు, ఆయనకి తెలుసు. ఎవరన్నా జనం మర్చిపోయారని చెప్పి మళ్ళీ గుర్తు చేశారు ఆయన. నేను ఫైర్ బ్రాండ్, నా సంగతి మీకు తెలియదని. మంత్రి నారాయణ గారు ఆయన పట్ల చేసిన వ్యాఖ్యలుగా భావిస్తున్నవేవో కొంత ఆడియో బయటికి రావడంతో ఆయన బోల్డంత వివరణించుకున్నారు. అప్పుడెప్పుడో నాగబాబు గారు వర్మ కర్మ ఏదో మాట్లాడిన దాని మీద కూడా ఆయన సందర్భం దొరికింది కదా అని వివరణ ఇచ్చేశారు. కూటమి కట్టుబడి ఉండాలి, నాకు ఒక క్రమశిక్షణ ఉంది, చంద్రబాబు గారు మాకు అది నేర్పారు, కాబట్టి నేనేం మాట్లాడలేదు అని అంటూ నాగబాబు గారి కామెంట్స్ మీద కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. నారాయణ, నాగబాబు ఇద్దరు మీద కూడా. నేను నారాయణ గారు ఏమైనా వీడియోలో మాట్లాడారా? వీడియో చూపించండి నాకు. ఏవో సమయం సందర్భం నుంచి ఏవో బయటకు వస్తే వచ్చి ఉండొచ్చు. ఒక వీడియోలో ఆయన డైరెక్ట్గా మాట్లాడితే దానికి మనం స్పందించిన ఒక అర్థం ఉంటుంది. అర్థమైందా? చెప్తానండి, నేను ఎప్పుడు ఫైర్ బ్రాండ్నే తెలుగుదేశం పార్టీకి. నేను ఒక మాట చెప్తానండి, చంద్రబాబు గారి నాయకత్వంలో 23 సంవత్సరాల ప్రయాణం, లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. నేనేంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఎంత ప్రేమగా ఉంటానో, ఎంత ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో పనిచేయడు గడ్డిపరగ వరమంటే కాదు కదా, ప్రజలందరికీ తెలుసు. సో అది ఎవరో కర్మ అంటే నాకేంటి, గడ్డిపరక అంటే నాకేంటి, ప్రజలందరికీ తెలుసు. 23 ఏళ్ల జర్నీ చంద్రబాబు గారితో, లోకేష్ గారి అద్భుత నాయకత్వంలో కూడా పనిచేస్తున్నా. సో నేనంటే ఎవరో తెలిసిన వాళ్ళకి, తెలిసిన కీలకమైన నాయకులకి తెలిసిన తర్వాత, తానేంటో వాళ్ళకి తెలిసిన తర్వాత ఈ మాటలన్నీ నేను ఎందుకు పట్టించుకోవాలి అంటారు ఆయన. పట్టించుకోవాలంటూనే క్లారిటీ ఇచ్చారు. అంటే వర్మ గారు మంచి మాటకారి, చాలా పదునుగా బాణాలు వేస్తారు ఇందులో. అందుకనే ఫైర్ బ్రాండ్ అనే విషయం ఒకవేళ ఎవరన్నా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి తెలియదేమో, మర్చిపోయారని చెప్పేసి ఆ మాట కూడా అన్నారు. ఇంకా ఏం మాట్లాడారో కూడా చూద్దాం, విందాం. వర్మ ఏంటన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు. అంచేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు. అందుకనే నేను కూటమి ఐక్యత గురించి, ఇంకో 10 సంవత్సరాల కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను. ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ అటువంటిది. చంద్రబాబు గారి క్రమశిక్షణ అట్లాంటిది. అందువల్ల 10 ఏళ్ళుగా ఎవరేం మాట్లాడుతున్నా కూడా నేనేం మాట్లాడలేదు అనే మాట అన్నారు. బట్ ఎవరికి ఏ స్థాయిలో ఇచ్చుకోవాలో ఇచ్చేసుకున్నారు. నారాయణ గారు ఏమన్నా వాళ్ళ మాట్లాడితే ఆ వీడియో చూపించండి అని అడిగారు. ఆడియో లీక్ ఏదో వచ్చి ఉండొచ్చు, వస్తే చూపించాల్సిన అవసరం మరి మీరు చూపించాలి కదా అని చెప్పేసి ఆయన ప్రశ్నలు అడిగిన మీడియా వాళ్ళతో అన్నారు. సో ఆ గడసరితనం ఆయన మాటల్లో చూస్తే ఒకటేంటంటే, ఒక రిఫ్ట్ అయితే జనసేనకి తెలుగుదేశానికి మధ్య స్పష్టంగా ఉంది. వర్మగారి ప్రజెన్స్ని ఇష్టపడని మరి జనసేనలోని ఒక 2-3 కీలక నాయకులు చేస్తున్న ఎఫర్ట్స్ మీద ఆయన ఎప్పటికప్పుడు కౌంటర్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే అది ఆయన మనుగడికి సంబంధించిన వ్యవహారం. ఈ 2-3 ఏళ్ల లోపల వర్మ ఇన్ఫ్లుయెన్స్ని పిఠాపురం నుంచి మాయం చేసే ఒక కార్యక్రమం నడుస్తుందనేది ఆయన సందేహం. నిజమో కాదు తెలియదు, బట్ ఆయనకున్న ఇన్పుట్స్ అలాంటివి, ఆయనకున్న సందేహాలు అలాంటివి. దానితోడు మినిస్టర్ నారాయణ గారు సొంత పార్టీ ఆయన మాట్లాడినట్టుగా వచ్చిన ఆడియో లీక్, ఆయన మాట్లాడలేదు కూడా తెలియదు నిజంగా. అది ఒక ఆడియో లీక్ని బట్టి మనం చెప్పలేం. ఈ మధ్యకాలంలో ఏ దెబ్బకి ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితి. ఆఫ్రికా నుంచి వచ్చిన ఆయన అదే షర్ట్ తోటి మాట్లాడేస్తుంటాడు. ఆ వీడియోలు బయటకు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఏయో తెలియదు. అలాగే బొజ్జల సుధీర్ రెడ్డి గారి వీడియో ఒకటి ఏదో బయటకు వచ్చేస్తుంది. ఇలా రకరకాలు. ఆ రోజు డ్రైవర్ హత్య కేసు ముందర డ్రైవర్ మాట్లాడిన సెల్ఫీ వీడియో అని చెప్పేసి ఒకటి బయటకు వచ్చింది. అది ఏయో నిజమో కాదు తెలియదు. సో ఈ పరిస్థితుల్లో ఈయన ఏంటంటే సాధ్యమైనంతవరకు కౌంటర్ ఇవ్వడానికే గట్టి ప్రయత్నం చేస్తూ వచ్చారనమాట వర్మ గారు. ఆయన ఇంకా ఏమంటారంటే ఒకసారి విందాం. క్రమశిక్షణ అటువంటిది. మేము పార్టీ లైన్లో ఉన్నాం, పార్టీ లైన్లోనే ఉంటామని తెలియజేస్తున్నాం. రెండో అన్నది కాదు, ఇది క్లియర్గా మీరు మమ్మల్ని లాగే గొడవలు పెట్టద్దు. ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి, కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖలు దాటకుండా పని చేయాలి. కూటమిని 10 కాలాల పాటు బలోపేతం చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం,
ఎవరో అన్నారని మనం దాన్ని పట్టించుకుని మాట్లాడాలని అవసరం నాకు లేదు. సో ఇదండి మొత్తానికి ఏంటంటే ఆయనకైతే పిచ్చి క్లారిటీ ఉంది వర్మ గారికి. ఎవరో అన్నారని మాట్లాడటం, నేను మాట్లాడను, కూటమి 10 కాలాలు ఉండాలి, క్రమశిక్షణతో పనిచేస్తాను అని అంటూనే ఎవరో ఏదో అన్నారని చెప్పేసి పరోక్షంగా నాగబాబు గారిని, పరోక్షంగా మంత్రి నారాయణ గారిని గురించి కూడా ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఆయన ఒకే వరలో 2 కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు వర్మ గారు. ఆ 2 కత్తులు, ఒక కత్తి నాగబాబు గారు అయితే ఇంకొక కత్తి నారాయణ గారిని తెలిసిపోయింది. నారాయణ గారు ఒకవేళ నిజంగా అలా అన్నారో తెలీదు, ఆయన న్యూట్రలైజ్ చేసేసామని చెప్పేసి. వర్మని న్యూట్రలైజ్ చేయటం ఏంటి? వర్మ నచ్చినా నచ్చకపోయినా ఏ పార్టీ వాళ్ళకి ఆయన లోకల్గా పట్టున్న నాయకుడు. మనం అక్కడి నుంచి గెలిచాము, మన తరఫున ప్రతినిధులు ఉన్నారు, సో ప్రతినిధులు చూసుకుంటారంటే లోకల్గా పట్టున్న నాయకుడు ఎప్పటికీ పట్టుకోల్పోడు. సింపుల్ ఉదాహరణ, మనం ఆఫీసర్లను కూడా చూసుకుంటే ఫీల్డ్ లెవెల్లో పనిచేసే ఆఫీసర్కి ఉండే రెస్పాన్సు జిల్లా స్థాయిలో పనిచేసే ఆఫీసర్స్కి ఉండదు. అన్ని చోట్ల ఇది సాధారణమైన విషయం. అలాగే ఈయన ఫీల్డ్ మనిషి, జనంలో తిరుగుతాడు, జనంలో ఉంటాడు, మాట్లాడుతుంటాడు. సో ఆయన ఏదో బీలిటిల్ చేసే కార్యక్రమం మొత్తానికి తెలుగుదేశంలో జరుగుతోంది. ఆ హ్యూమిలియేషన్ని ఆయన జస్ట్ గడిపరక మాదిరి తీసి అవతల పెట్టారు. పనిలో పని ఏంటంటే అప్పుడెప్పుడో కర్మ గడ్డిపరక అన్న నాగబాబు గారి గురించి కూడా ప్రస్తావన చేశారు. ఇద్దరికీ, ఇటు నారాయణ గారికి సమాధానం చెప్పారు, అటు ఆయనకి కూడా నాగబాబు గారికి కూడా సమాధానం చెప్పారు. మొత్తానికి ఏంటంటే పిఠాపురం వర్మ కాంట్రవర్సీ అనేది ముగియలేదు. ఇది ఋతురాగాల సీరియల్ లాంటిది, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో పిఠాపురంలో మరి ఇంకా వచ్చే అంశాలు, సమస్యలు, వాటి మీద వర్మ గారు రెస్పాండ్ అయ్యే తీరు, ఎక్కడికక్కడ ముక్తాడేసుకొని లాగుతూ వస్తున్నారు ఆయన్ని. బట్ ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల ఆయనకి ఇంకో నియోజకవర్గం చూపించాలి, ఒకవేళ డీలిమిటేషన్ అంటూ జరిగితే ఇంకో నియోజకవర్గం చూపించాలి అనే ప్రస్తావనే వస్తే కనుక వర్మ అందుకు అంగీకరిస్తారా లేదా, దానికి సంబంధించి ఆయన ప్రియాంబుల్ ఏంటి, ఏం పీఠిగా రాసుకుంటున్నారు, రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు.